నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోరబోటమితో అంతర్మథనంలో ఉంది. మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం జరిగిందనేది, మరి ఎందుకు ఇంత ఓటమి అనేది అంచనా వేశారో లేదో తెలియదు. కానీ భవిష్యత్ రాజకీయాల్లో జగన్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి, మరి అన్నా చెల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి మధ్య ఏర్పడిన అగాధాన్ని ఏ విధంగా తగ్గించాలి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఒకవేళ రాజకీయ పరిణామాలు మారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో బెయిల్ మీద వచ్చారు కాబట్టి ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నడిపేది ఎవరు, నడపగల సామర్థ్యం ఎవరికి ఉంది అని చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ దాన్ని బట్టి పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులు చర్చించుకుంటున్నారు. మరి దీని అంతటికీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు రంగంలో దిగారని, అన్నా చెల్లి మధ్య ఉన్న అగాధాన్ని పూర్తిగా తొలగించి అన్నా చెల్లి కలిసి ప్రయాణం చేయడానికి కూడా తల్లి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని, ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుందని మనకున్న సమాచారం. మరి నిన్న మొన్న వైఎస్ షర్మిల గారి స్టేట్మెంట్లు కూడా చూసుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన శిలాఫలకాలు కానీ, లేదు అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలను కానీ, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్న బోర్డ్స్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు రిమూవ్ చేయడం, వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తుంటే వైఎస్ షర్మిల గారు కూడా తీవ్రంగా స్పందించారు. ఇది కరెక్ట్ కాదు, కూటమి అధికారంలోకి వచ్చి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చారు కాబట్టి అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేసుకోండి తప్ప ఇలా విగ్రహాలు ధ్వంసం చేసి విగ్రహాల మీద కక్షాదిస్తే అది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా తీవ్రంగానే స్పందించారు వైఎస్ షర్మిల గారు. మరి ఈ నేపథ్యం ఇవన్నీ చూస్తే మరి వైఎస్ విజయమ్మ గారు హుటాహుటిన అమెరికా నుంచి వచ్చేసి కొడుకు దగ్గర తాడేపల్లిలో మకాన్ చేసి ఉన్నారు వైఎస్ విజయమ్మ గారు. మరి కొడుకును ఓదార్స్తూనే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఎలా ఉండాలి, దానికి నాయకత్వం ఏంటి, జగన్ గారే నాయకుడిగా ఉంటారు కానీ కేంద్రంలో బలమైన శక్తులు ఉన్నాయి, బలమైన అధికారంతో కూడిన రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత చెప్పిన ప్రెస్ మీట్లో సారాంశం ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రకరకాల కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే పరిస్థితి వస్తే అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీని ఎవరు నడపాలి అని చర్చ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి దీన్ని సరిదిద్దాలి, సర్దుబాటు చేయాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించి ఇద్దరిని ఒక మాట మీద తీసుకొచ్చి ఒక్కవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బరాయించి అధికార పార్టీలు రకరకాలు చేసే ఎత్తుగడలకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మరి ప్రత్యామ్నాయంగా వైఎస్ విజయమ్మ గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తారా, లేదంటే వైఎస్ షర్మిల గారు మరి అన్నకి చెల్లికి మధ్యన గ్యాప్ను తగ్గించుకుని అన్నా చెల్లెలు ఒక్కటైపోయి వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే బలమైన చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి తల్లి విజయమ్మ చేసిన సయోధ్య సక్సెస్ అయితే అన్నా చెల్లెలు కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయం స్టార్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో ఏది జరగదు లేదా ఏదైనా జరగవచ్చు అనడానికి అవకాశాలు 100% ఉంటాయి. ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికెవరే శాశ్వత మిత్రులు కాదు, శత్రువులు కాదు. ఎప్పుడైనా రాజకీయాలు ఏదైనా సాధ్యపడదు. పైగా ఒక కుటుంబం, ఒక తల్లికి పుట్టిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు. మరి తల్లి
ఇద్దరం కూర్చోబెట్టి కుటుంబం ఇబ్బంది పడకూడదు, కుటుంబం రోడ్డున పడకూడదు, రాజకీయ పరంగా కుటుంబంలో ఎవరు బాగున్నా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి మంచి పేరు రావాలని కోరుకుంటారు వైఎస్ విజయమ్మ గారు. మరి ఇప్పటికే వైఎస్ విజయమ్మ గారు తాడేపల్లి చేరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్స్తూ వారి కుటుంబ సభ్యులు కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది. మరి షర్మిల గారితో కూడా మాట్లాడి త్వరలోనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా షర్మిల గారు కాంగ్రెస్లో ఉంటారా, జగన్ గారు ఇలాగే ఉంటారా, వైఎస్ విజయమ్మ గారు మళ్ళా గౌరవాధ్యక్ష బాధ్యతని మళ్ళా చేపడతారా, లేదంటే రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ అన్ని జిల్లాలకి వైఎస్ విజయమ్మ గారు ముందు ట్రయల్ రన్గా పర్యటిస్తారా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తారా, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక కొద్ది రోజులు ఆగితే కానీ వైఎస్ విజయమ్మ గారి యొక్క సయోధ్య అన్నా చెల్లి మధ్య సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మరి చర్చలు అయితే జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఏం జరుగుతుంది, ఎలాంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందో కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలిసే అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,